హబ్బా అదృష్టం అంటే ఇలా ఉండాలి. కొడితే ఏనుగు కుంభస్థలమే అన్నట్లు బంగారం లాంటి రిలీజ్ డేట్స్ వచ్చి విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ ముందు పడ్డాయి. మరి వాటిని ఎంతవరకు యూజ్ చేసుకున్నారు ఈ హీరోలు? సమ్మర్ మొత్తానికి సరిపడా సందడిని ఈ ఇద్దరు తీసుకొస్తారా? కుదిరితే విజయ్ ఓ సెంచరీ, సిద్ధు ఓ హాఫ్ సెంచరీ కొట్టి చూపిస్తారా? 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని కమర్షియల్ సంక్రాంతి ఈ ఏడాది చూసింది బాక్స్ ఆఫీస్. హబ్బా అదృష్టం అంటే ఇలా ఉండాలి. పండక్కి వచ్చిన 4 సినిమాలు కలిపి 520 కోట్ల వరకు వసూలు చేశాయి. ఆ తర్వాతే జోరు తగ్గింది. అంబాజీపేటతో సుహాస్, ఊరు పేరు భైరవకోనతో సందీప్ కిషన్ ఏదో ట్రై చేశారు, కానీ కలెక్షన్స్తో షేక్ అయితే చేయలేదు. ఇదిలా ఉంటే ఈ లోటు మేం తీర్చేస్తామంటూ సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ ఈ రోజుల్లో సోలో రిలీజ్ డేట్ అనేది ఓ కళ. అలాంటి అరుదైన ఛాన్స్ ఇటు సిద్ధు అటు విజయ్ ముందు నిలిచింది. మార్చ్ 29న టిల్లు స్క్వేర్తో వస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. దాదాపు ఎగ్జామ్స్ అన్నీ అయ్యాక సమ్మర్ స్టార్ట్ అవుతున్న తరుణంలో వస్తున్నారు సిద్ధు. టిల్లు సీక్వెల్కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దీనిపై ఉన్న క్రేజ్కు 50 కోట్లు ఇట్టే వస్తుంటాయి. దీనిపై ఉన్న క్రేజ్కు 50 కోట్లు ఇట్టే వస్తాయంటున్నారు విశ్లేషకులు. టిల్లు స్క్వేర్ వచ్చిన వారానికే ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్తో విజయ్ వస్తున్నారు. ఇదైతే ఆయనకు గోల్డెన్ టైం. ఫ్యామిలీ స్టార్కు నెల రోజుల వరకు పోటీ లేదు. దీనికి గాను పాజిటివ్ టాక్ వచ్చిందంటే వద్దన్న 100 కోట్లు ఇట్టే వస్తాయంతే. మొత్తానికి సమ్మర్ బాధ్యతను సిద్ధు, విజయ్ తీసుకుంటున్నారు. మరి ఈ గోల్డెన్ పీరియడ్ను వాళ్ళెంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.